సాగరిక. ఐ థింక్ నేను ఎండి ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో కలిసాను. నాకు పెద్ద పరిచయం ఉండదు కాదు. వాళ్ళ అక్క ద్వారా నేను కూడా సినిమా కూడా 2 సార్లు వెళ్ళేవాడిని. అంతకు మించి కొత్త పరిచయం లేదు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ దాకా. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో నాకు కాస్త కొంచెం ఫ్రెండ్స్ అయ్యాను. రెగ్యులర్ గా మాట్లాడడం, రోజు తినడానికి కలిసి వెళ్ళడం, ఏదైనా బయటకు వేసి వెళ్ళడం, చదువుకోవడం, ఎగ్జామ్స్ కి ఇవన్నీ ఉండేవి. ఎండి అయిపోయి నేను ఖాళీగా ఉన్నప్పుడు తను వర్క్ చేస్తాను. అప్పుడు స్లోగా కాస్త కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వడం అంటే బేసిక్ గా అయిపోయిన తర్వాత ఇంకా అలానే అదే ఫ్రెండ్షిప్ లో కంటిన్యూ అవుతా పోయింది. అది ఎప్పుడు రిలేషన్షిప్ గా ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది నాకు కూడా తెలియదు. ఆర్గానిక్ అది అయిపోయింది. ఫ్రెండ్స్ గానే ఉన్నాం అంటే డెఫినెట్లీ కొంచెం ఏదో ఉండేది, స్పెషల్ ఫీలింగ్. ఓకే, తను వెరీ క్లోజ్ టు హార్ట్ అని అనిపించేది. కానీ ఒకసారి ఎండి అయిపోయిన తర్వాత ఇంకా స్పాంటేనియస్ గా న్యాచురల్ డెవలప్మెంట్ కట్ చేస్తే 1.5 years తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం. ఏదో అనుకుంటాం కానీ ఆ అమ్మాయి ఇది అది ఇది అనుకుంటాను. కంఫర్టబుల్ ఎవరితో ఉంటే అల్టిమేట్లీ అంత హ్యాపీగా ఉంటాం. నేనైతే చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాను. ఇంకా నాకు చాలా ఇంకేం అవసరం లేదు, ఈ అమ్మాయిని చేసుకున్న హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు చెప్పి ఎంజాయ్ చేసుకున్నాను. చూడు వర్షం చేస్తాను. డాడీ ఎప్పుడు పొద్దున్న 8 రెడీ అయినాను, ఒక్కరు కూడా రారు. నువ్వు ఫోటోలు దిగాక సరిపోతావు. మరి నేనేం చేయాలి? మరి బయటకు వచ్చిన ఆడికి 2 గంటల వరకు దిగినానంట కదా, 3 గంటల వరకు. నన్నేం చేయమంటావు? మరి ఫోటోలు దిగేది వద్దా? బాగుందా? ఏం బాగుంది? అంతా బాగుంది. బాగలేదు. వేలు బాగుందా?
మేకప్ నాకు చెప్పు చాలా బాగుంది సాగర్. నిజంగా అంటే నువ్వు యూజువల్ గా సాటిస్ఫై కావు కదా, ఈరోజు సాటిస్ఫై అయ్యావా? ఫుల్ గా Yeah. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఫ్రమ్ మై సైడ్ నాకైతే అన్ని బాక్స్ టిక్ చేస్తాను. నాకైతే ఏం బాక్స్ టిక్ చేయదు. నాకు ఐఎమ్ హ్యాపీ. తను అడగాలి తనకి ఏమైనా డెఫిషియన్ ఉన్నాయి తనకి ఏదో ఆపోజిట్ లాంటి ఉన్నాయి. బట్ నా సైడ్ నుంచి అయితే నేను హ్యాపీ. వెరీ ఎంపాథటిక్ ఉంటుంది, వింటది బాగా వింటది. అండ్ కాన్షియస్ ఎఫర్ట్ పెట్టి ఏమైనా దాన్ని సాల్వ్ చేయడానికి, లేకపోతే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తే దానికి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. చాలా మంచి అమ్మాయి. సో దాట్ వే ఐఎమ్ వెరీ లక్కీ. నా వైఫ్ అవడం నాకైతే వెరీ లక్కీ. ఇంకా నేను ఏడుస్తున్నావా? ఎందుకు భయం? బాగా చూసుకుంటా, ఏం భయపడచ్చు. బాగా చూసుకుంటా, ఏం భయపడాల్సిన పనులా. We love her. Can't express in words the love for her. I'll get emotional. Let's take no her. అంటే బేసిక్ ఏంటంటే ఒక సింపాలిటీకి ఇయర్ ఉంది దానికి. నేను ఏమని చెప్తే ప్రాపర్గా విని దాన్ని అర్థం చేసుకొని షీ ట్రైస్ టు కామ్ మీ డౌన్. ఇప్పుడే కాదు, ఈవెన్ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు కూడా. సో మేబీ అవన్నీ సబ్ కాన్షియస్గా ఫీలింగ్స్ అన్నీ ఒకసారి కల్మినేట్ అయ్యి అంటే లైక్ నా అందరినీ పెట్టుకుని నేను ఎందుకు ఎత్తుకోవాలి ఇంకెవరినో, ఈ అమ్మాయి చాలా నాకు హ్యాపీ, నేను లైఫ్ ప్రశాంతంగా ఉంటానని చెప్పి ఇంత ఇంక నేను ఓకే అనేసుకున్నాను. లేండి. ఐ హోప్ ఈ రోజు ఉన్న రిలేషన్షిప్ ఇలానే ఉండి ఎందుకంటే పెరిగి ఇంకా కొంచెం మల్టిప్లై అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఐ థింక్ షీ ఆల్సో బి వెరీ హ్యాపీ విత్ ద రిలేషన్షిప్. తన సైడ్ నుంచే ప్రపోజల్ వచ్చిందని కూడా చెప్పింది. సో we accepted it and we are ready for everything. And finally it's happening. Yeah, it is. And fingers crossed she'll be happy forever. Thank you.